అల్లాహ్ రంజాన్ మాసానికి అనేక ఘనతలు ప్రత్యేకించాడు. ఇతర సమయాల్లో ఆ ఘనతలు లేవు. అవేమిటో ఓసారి చూద్దాం. రంజాన్ నెలలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి. బహిష్కృతులైన శైతానులు బంధించబడతారు. దైవదూతలు ఉపవాసమున్న వారి గురించి ఇఫ్తార్ చేసే వరకు అల్లాహతో క్షమాభిక్ష కోరుతూ ఉంటారు. రంజాన్ నెలలో ఒక ఘనత గల మహారాత్రి ఉంది. అది 1000 నెలల కన్నా శ్రేష్టమైనది. రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారు రంజాన్ చివరి రాత్రిలో క్షమించబడతారు. రంజాన్లోని ప్రతి రాత్రి అల్లాహ్ అనేక నరకవాసులకు విముక్తి ప్రసాదిస్తాడు. రంజాన్లో ఉమ్రా చేయడం హజ్ చేయడంతో సమానం. రంజాన్లోని ప్రతిరోజు ముస్లిం భక్తుని ఏదైనా ఒక దువా అంగీకరించబడుతుంది. రంజాన్ మాసమంతా విశ్వాసం, పుణ్యాసతో తరావీ నమాజ్ చేసేవారి పాపాలు మన్నించబడతాయి. ఈ తరావీ జమాత్తో చేసేవారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఉపవాసం ఉండేవారి కోసం స్వర్గంలో ప్రత్యేకంగా ఓ ద్వారం ఉంది. దాని పేరు రయ్యాన్. ఉపవాసం ఉన్నవారు తప్ప ఆ ద్వారం గుండా ఇతరులెవరూ ప్రవేశించలేరు. ప్రళయ దినాన రోజా మరియు ఖురాన్ దాసుని తరపున సిఫారసు చేస్తాయి. వారి సిఫారసును అల్లాహ్ అంగీకరిస్తాడు. ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సంవత్సరాలు నరకం నుంచి దూరంగా ఉంచబడతారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందించిన శుభవార్త కూడా ఉంది. ఏ వ్యక్తి అయితే సంపూర్ణ విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి.